చూసారా, ఆంధ్రులు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయి అని చెప్పేసానని నీళ్ల మీద మంటలు రాజేసే విద్య నేర్చిన కేసీఆర్ గారు ఇది కూడా తగులాట పెడతారు. ఈ రోజున 3 రాజధానులు ఇస్తాను, 3 రాజధానుల ద్వారా 3 ప్రాంతాల్లో పడుకోబెట్టి నిలబెట్టి ఒంగోబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 4వ రాజధాని గురించి మాట్లాడుతుంది. బొత్స సత్యనారాయణ దాన్ని ఏదో నిమురుతుండ చేతులతో. అంటే ఎట్టగలుగుతుంది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం? ఆంధ్రప్రదేశ్ అంటే ఎట్టగలుగుతుంది? ఈ సంచార ప్రభుత్వానికి సిగ్గెక్కడి నుంచి వస్తుంది? సోమవారం ఒక చెట్టు కింద, మంగళవారం ఒక చెట్టు కింద, బుధవారం ఒక చెట్టు కింద ఇలాంటి కష్టకాలం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు 2017లోనే ఎప్పటికైనా రాజధాని నిర్మించుకోవాలి, 10 ఏళ్ల పాటు విభజన చట్టంలో ఉందని చెప్పి ముందస్తు ఐడియాలతో విజనరీతో రాజధాని శ్రీకారం చుట్టిండు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల్ని భూములు అడిగిండు. ఇప్పటికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఆల్రెడీ. రాజధానికి ఏదైతే కావాలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇంకేం కావాలి రాజధానికి? మనిషికి ఏం కావాలండి? ఒంటి మీద బట్టలుంటే చాలదా? మెల్లో దిగదూడపాలా బంగారాలు? భాగ్యనగరం అంత భాగ్యం మాకు లేకపోయినా 8 ఏళ్ళుగా పరిపాలన చేసుకునే వసతి మాకుంది కదా. నా ముఖ్యమంత్రి బస్సులో పడుకోకూడదు, నా ముఖ్యమంత్రి చెట్ల కింద ఉండకూడదండి కదా. రాజధాని రైతులు ధీరోదాత్తంగా భూములు ఇచ్చింది. ఒక పరిశ్రమ పెట్టడానికి పశ్చిమ బెంగాల్లో నందిగ్రామంలో ఏం జరిగింది? రైతులు తిరగబడితే యుద్ధం జరిగింది, రక్తం ఏరులై పారింది. ఒక కన్నీరు చుక్క వలవకుండా, ఒక రక్త పొట్టు కారకుండా 34,348 ఎకరాలు ఎందుకు ఇచ్చారు రైతులు? ఇదిగో భాగ్యనగరం కోల్పోయాము, మనకంటూ ఒక రాజధాని లేదు, 10 ఏళ్ల కాల సమయం ఉంది, ఈ లోపుగా మనం పూర్తి చేసుకోవాలి, మనకంటూ ఒక రాజధాని నిర్మించుకోవాలి అని ప్రభుత్వం అడిగితే 3 ప్రాంతాల ప్రజలకి అమరావతి రైతులు రాజధాని భిక్ష పెట్టారు. ఈ రోజు ఈ ప్రభుత్వం దాన్ని కాలదన్నింది. ఒకచి ఏడ్చేలా చేసి మళ్ళీ దుర్మార్గమైన సంతకాలు. వీళ్ళకి హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నాయని, వీళ్ళ కేసులు హైదరాబాద్లో ఉన్నాయని మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్టెన్షన్ కోరతామని అంటున్నారు. కానీ 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం కోసం ఎన్నిసార్లు నిధులు అడిగారు? లేదా మొన్న సెషన్లో అడుగుండొచ్చు, లేదా ప్రధాని గారిని కలిసినప్పుడల్లా కూడా ఎన్నిసార్లు అడిగారు? లెక్కలు ఉన్నాయా? మాకు ఏ నిధులు అడగనక్కర్లేదు చంద్రిక గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి ఏ నిధులు అడగనక్కర్లా, అది అడగదు కూడా, నాకు అక్కర్లేదు కూడా. వీళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన జరుగుతుంది, పరిపాలన సంబంధించిన అంశాలు ఉన్నాయి. నాశనం చేయకపోతే చాలు. మేము అడుగుతుంది కూడా ఏంటి? అమరావతిని నాశనం చేయొద్దు అన్నాం. అమరావతిని వీళ్ళు తీసుకెళ్తారని చెప్పి మేము ఎందుకు అంటాము? మాకు చట్టాలు తెలియదా, రాజ్యాంగం తెలియదా? న్యాయస్థానం ఏం చెప్పింది? వెళ్ళిందా? సంక్రాంతికి వెళ్తా, ఉగాదికి వెళ్తా, క్రిస్మస్కి వెళ్తానన్నోడు ఋషికొండ మీదకి వెళ్ళాడా? ఒక ఋషికొండ మీద భవనం కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది ప్రభుత్వానికి. కానీ చంద్రబాబు నాయుడు గారికి మొత్తం రాజధాని కట్టడానికి 2 ఏళ్ళు పట్టింది. సచివాలయం కట్టాడు, అసెంబ్లీ కట్టాడు, హైకోర్టు కట్టాడు, సీడ్ యాక్సిస్ రోడ్డు కట్టాడు, ఉద్యోగుల భవనాలు కట్టాడు, న్యాయమూర్తులకు భవనాలు కట్టాడు. రాజధాని ఒక్క మాట చెప్తా విజయ్ చంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు రాసిన మొక్కలకి నీళ్లు పెట్టడం చేతకాదు ఈ ప్రభుత్వానికి, చెట్లను నరకటం తప్ప. ఇప్పటికీ నేను స్వయంగా చూస్తా వెలగపూడిలో ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాస్త ఎండకి నీడ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నాటిన చెట్ల కింద నిలబడతారు. ఇది ఈ ప్రభుత్వం చేసి. కాబట్టి రాజధానిని ఎలాంటి అభివృద్ధి చేయకుండా అక్కడ రోడ్లు దొబ్బుకొని లేదా నాశనం చేసి రైతులను ఇబ్బంది పెట్టి కౌలు ఇవ్వటం లేదని చెప్పేసి చేశాను తప్ప మా రాజధాని ఎక్కడ పోతుందండి? వైసీపీ ప్రభుత్వం పోతుంది తప్ప రాజధాని ఎక్కడ పోతుంది? రావణాసురుడు ఇటు సంకట పెట్టుకుని ఎత్తుకెళ్ళటానికి, రావణాసురుడికే 100 మంది ఎత్తుకెళ్ళటం. ఇప్పుడు సడన్ గా ఈ సున్నితమైన అంశాలు 2 తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్నవి తెర మీదకి తేవడాల ఉద్దేశం ఏంటి, వ్యూహం ఏంటి? ఇవన్నీ చేస్తే ఆ సున్నితత్వానికి ప్రజలందరూ కూడా కోపోద్రిక్తులైపోయి అమ్మో అని చెప్పేసి రియాక్ట్ అయిపోయి ఓట్లు వేసేస్తారా? మీరు చెప్పిన దాని ప్రకారం అక్క ఆరాటమే తప్ప బావ బతికేదట్టు ఏం కనిపించలేదు ఇక్కడ. రాజకీయాల్లో నీతి లేనోడు, నిజాయితీ లేనోడు, చిత్తశుద్ధి లేనోడు ఏం చేస్తాడు చంద్రిక గారు? ఇదిగో విభజన మంటలు పెడతాడు. తెలంగాణ ప్రజల మధ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య విభజన మంటలు పెడతాడు. 3 రాజధానుల మూల సిద్ధాంతం ఏంటి? 3 ప్రాంతాల మధ్య తర్జనల, బర్జనల, గర్జనల సభలు పెట్టడం కాదా?
వాళ్ళ మధ్య మంటలు రేపటం కదా. 3 ప్రాంతాలు చూస్తూ ఉండగా జరిగిన అమరావతి కదా. అమరావతి నిర్మాణం అప్పుడు ఏ ఒక్క ఊరు నుంచి 16,650 గ్రామాల్లో ఒక్క గ్రామం నుంచి